దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త, యోహాను పత్రికలు మనము ధ్యానిస్తున్నాము. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మరి నిన్నటి దినం మనం ధ్యానించిన వాక్యము, మనలో నుండి కొద్ది మంది బయలు వెళ్ళిపోయారు. వారు మన సంబంధులు కారు. వారు ఒకవేళ మన సంబంధులైతే మనతోనే కలిసి నిలిచి ఉండేవారు. వారు మన సంబంధులు కారని తమకు తామే ప్రత్యక్షపరుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వారు ఎవరు? వారి గుణలక్షణాలేంటి? వారు ఎట్టి రీతిగా ఉంటారు? మరి ఆయనలో ఉన్నవారు మరి ఏ విధంగా ఆయనలో నిలిచి ఉంటారని మనం నిన్నటి దినము మనం నేర్చుకుని ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ ఈ యొక్క ఒక స్టేట్మెంట్ ని, ఒక బలమైన స్టేట్మెంట్ ని యోహాను పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? అయితే మీరు, ఎవరైతే మరి ఈ దినము క్రీస్తులో ఉన్నారు మరి అని చెప్పబడుతున్న మీరు ఎలాగున్నారంటే గనక, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక. అంటే ఆ వెళ్ళిపోయిన వారికి అంతగా పరిశుద్ధాత్మ అభిషేకము కలగలేదు గాని, మీరైతే పరిశుద్ధుని వలన, ఆ దేవాది దేవుని వలన, క్రీస్తు ప్రభువు వలన, పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అబ్బా చూడండి, నిజంగానే మరి ప్రభు వారెవరు, ప్రభు వారు కాని వారెవరు? ఈ యొక్క వాక్యము, ఈ పదము స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా చూడగలము. పరిశుద్ధిని వలన, పరిశుద్ధుడైన దేవుని వలన మరి మీరు అభిషేకము పొందినవారు. అంటే మన పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, మన అభిషేకించిన వాడు ఎవరంటే గనక అతి పరిశుద్ధుడైన వాడు. ఒట్టి పరిశుద్ధుడైన వాడు కాదు ఆయన, అతి పరిశుద్ధుడైన వాడు ఆయన. ఆ పరిశుద్ధతలో నుండి మరి మనలను అతి పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. మన వట్టి మామూలు పరిశుద్ధులు కాదండి. మనము దినదినము ఆత్మలో నూతన పరచబడుతున్నాము. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి వెళుతున్న వారము. మన లోపల మాలిన్యమంతా కడగబడి మరి పరిశుద్ధ పరచబడి ఆయన కొరకైన పరిశుద్ధ పాత్రలుగా సిద్ధపరచబడుతున్న వారము. అంటే ఆ పరిశుద్ధుడైన వాడు మనలని పిలిచి, ఏర్పరచుకొని, స్థిరపరిచి ఆయనలో కొనసాగింప చేస్తా ఉన్నాడు. అనుదినము ఆత్మ ద్వారా మన యొక్క మరి మన ఆత్మను నూతన పరుస్తున్నాడు. మన ఆత్మను పరిశుద్ధ పరుస్తున్నాడు. నూతన పరచడం అంటే అక్కడ ఏ మాత్రం కూడా పాతదైనది లేకుండా, ఏ మాత్రం కూడా మరి పాపానికి సంబంధించింది లేకుండా ఆయన అనుదినము మన లోపల ఒక నూతన కార్యము జరిగిస్తా ఉన్నాడు. మరి మనల్ని ఒప్పింప చేస్తా ఉన్నాడు. మరి కేవలము దేవునికి అనుకూలుగా, ఆయన స్తుతించే వారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయన వెంబడించేవారుగా మన చేస్తా ఉన్నారు కదా. మనము ఎంత ప్రత్యేకింపబడిన వారము, ఎంత ధన్యులైన వారమో చూడండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. నిజంగానండి, మన మన యొక్క విలువ మనకు తెలియటలా. యేసు రక్తంలో కడగబడిన ఆ ప్రాణమనే క్రయధనము చేత విమోచించబడిన మన యొక్క ప్రత్యేకమైన స్టేటస్ మనకు అర్థం కావట్లేదు. ఎస్, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము, ఒక ప్రత్యేకించబడిన జన సమూహం మనము కదా. ఈ ప్రజలలో నుంచి, 800 కోట్ల చిలుకు ప్రజలలో నుంచి ఆయన రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి సంపాదించబడిన జనమై ఉన్నాం కదా. మనకు విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా ఆయన చేసుకున్నాడు.
పరిశుద్ధునిగా మరి ఆయన మరి ఉన్నవాడు మనను కూడా పరిశుద్ధ పరిచిన వాడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు అభిషేకం ఇచ్చాడు గనక మనం అన్నిటినీ అర్థం చేసుకునేవారుగా, అన్నిటినీ గ్రహించేవారుగా, అన్నిటినీ కూడా మరి లోకంలో ఉన్న వాటన్నిటిలో నుండి సపరేట్ అయ్యి ఆయన కొరకు జీవించువారుగా, అంతేకాదు ఆయనలో స్థిరపరచబడిన వారుగా, మరి ఆ యొక్క నిన్నటి దిన మనం ధ్యానించిన వాక్యములో వారు కొందరు వెళ్ళిపోయారు. ఎందుకు? వారిలో స్థిరమైన పునాది లేదు గనక వేరే ఆకర్షణలు, వేరే తప్పుడు బోధలు, వేరే రకరకాలైనటువంటి వాటికి వారు వెళ్ళిపోయారు. కానీ మనము స్థిరచిత్తులమై ఆయనలో మరి జీవిస్తున్నాము, కొనసాగబడుతున్నామంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలో వేసిన బీజాలు, మనలో వేసినటువంటి అభిషేకముతో మనలో విత్తిన విత్తనాలను బట్టి మనము స్థిరపరచబడి ఉన్నాము. ఎవరైనా మరి చనిపోయినా కూడా ఆయన ఆత్మ కూడా మరి మరి కుళ్ళు పట్టనటువంటి ఆత్మ కలిగిన వాడు. కీర్తనకారుడు ప్రభు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అసలు ఆయన ఆత్మస్థితి ఎలా ఉంటుందో కూడా ఆయన రాస్తాడు. మరి ఈ మాటలు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 27వ వచనంలో పేతురు ఉటంకిస్తాడు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు. అంటే అతి పరిశుద్ధుడైన దేవుడు మరి నరావతారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మరణములో కూడా ఆయన శరీరము కుళ్ళు పట్టలేదండి. మానవుని శరీరము 3 రోజులైతే అది డీకంపోజ్ అయిపోద్ది కదా. ఇక అది చెప్పలేని దుర్గంధము వాసన వచ్చేస్తుంది కదా. ఇంకదంతా కూడా మరి మట్టిగా మార్చబట్టానికి ఆ ప్రక్రియ జరిగిపోతా ఉంటది. కానీ దేవుడు తన మరణములో కూడా ఒక స్పెషాలిటీ కలిగి ఉన్నాడండి. మరణములో కూడా ఆయన పరిశుద్ధతను కోల్పోలా, ఈ శరీరము పరిశుద్ధతను కోల్పోలా. అంటే మనం ఎటువంటి పరిశుద్ధుడైన దేవునిని మనము కలిగి ఉన్నామో చూడండి. మరి ఆ పరిశుద్ధుని వలన మనము అభిషేకము పొందుకొని ఉన్నాము. అంటే పరిశుద్ధులే కదా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళేవారు. హల్లెలూయా కదా. ఈ పరిశుద్ధుడైన వాని యొక్క అభిషేకాన్ని మనం పొందుకొని ఉన్నాము. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడే నివసిస్తున్నాడు. సంపూర్ణమైన సత్యాన్ని మనము గ్రహించిన వారమై ఆయనను వెంబడించే వారుగా చేస్తున్నాడు. మోసపూరితమైన బోధలు మరి ఆ జిమ్మిక్కులతో కూడినటువంటి రకరకాల మరి విన్యాసాలతో కూడిన బోధల నుంచి మనని దేవుడు సపరేట్ చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధుడు అనే ఆయన మరి ఎటువంటి విధంగా మరి ఆయన ఉన్నాడు, ఆ పరిశుద్ధత అనే విషయాన్ని మనము ధ్యానిస్తే గనక మరి ఆయన పరిశుద్ధుడని మనము గ్రహించట్లేదేమో, మానవులైన వారు గ్రహించక మరి ఆ పరిశుద్ధతలో నుంచి బయట మరి లోకం వైపు కలిసిపోతున్నారు. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్తలో ఒకతనికి దయ్యం పట్టుద్ది కదా. ప్రభు ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ దయ్యం పట్టిన వ్యక్తిలోని మరి ఆ దయ్యము మాట్లాడుతున్నది ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడుతుంది. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. హల్లెలూయా. ఎవరట ఆయన? దేవుని పరిశుద్ధుడని ఒక దురాత్మలు కదా. సాతానికి తెలుసండి క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు. అందుకే ఆ పరిశుద్ధుడైన వారిని చంపివేయటానికి అదెంతో కుట్రలు పన్నింది. ఆయనను సిలువకు తీసుకొని వెళ్ళిన దాకా ఎంతో ప్రయాసపడింది. ప్రభు ప్రాణం విడిచిన తర్వాత అది నిమ్మలపరచబడింది. కానీ తిరిగి ప్రభు మృత్యుంజయుడుగా తిరిగి లేస్తాడని, తల చెతకం కొట్టబడుతుందని దానికి తెలియలేదు. కానీ
తర్వాత అది గ్రహించింది. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత గ్రహించినదై ఇక్కడ తన అనుచరుడు ద్వారా మాట్లాడుతుంది. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసను. మన దేవుడు మరణంలో పరిశుద్ధుడని రుజువుపరుచుకుంటున్నాడు. మరి దయ్యాల చేత కూడా పరిశుద్ధుడు అని కేకలు వేసి మరి ప్రకటించబడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గురించి చెప్తూ అపోస్తల కార్యము 3:14 మరి పేతురు చెప్తాడు, ఇదిగో మీరు సిలువ వేసి చంపిన మరి వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, నీతిమంతుడైన వానిని మీరు నిరాకరించి నరహంతకుడైన వారిని మీరు కోరుకున్నారు. అసలు మీరు ఏం పని చేశారో తెలుసా? ఓ యూదులారా, ఓ మత పెద్దలారా, ఓ యాజకులారా, ఓ సామాన్య ప్రజలారా, ప్రభును సిలువకు అప్పచెప్పిన వారా, సిలువలో ఆయన చంపివేసిన వారా, అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనను మీరు నిరాకరించారు. ఏమని నిరాకరించారు? ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని వారు నిరాకరించారు. ఆయన రక్తాపరాధానికి తమకు తామే సాక్షులమయ్యారు. ఏంటా రక్తము? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము కదా. ఆ అమూల్యమైన రక్తాన్ని మీరు నిరాకరించారు. ఆయన నిరాకరించడం అంటే ఆయన ప్రాణాన్ని నిరాకరించారు. ఆయన రక్తాన్ని మీరు నిరాకరించారని ఇక్కడ మరి పేతురు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే పరిశుద్ధుడనే పడే దేవాది దేవుడు మరి లేవి కాండంలో చూస్తే దేవుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాడు, నేను మరి పరిశుద్ధుడను కనుక మీరు ఇట్టి విధంగా ఈ కట్టడాలు ఆచరించాలి, ఈ విధంగా మీరు ఇదిగో ఈ విధంగా ఈ యొక్క ఆజ్ఞను మీరు పాటించాలి. నేను పరిశుద్ధుడను గనుక మీ ప్రవర్తన, మీ అనుదిన జీవితంలో, మీరు జీవించే జీవితంలో ఇదిగో ఏమైతే విధులు, ఏమైతే అక్కడ పద్ధతులు రాయబడుతున్నాయో, ఏమి చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా మీరు పాటించాలి. నాకు తగినట్లుగా, అతి పరిశుద్ధుడైన నాకు తగినట్లుగా మీ జీవిత విధానం మీరు ఉండాలని మరి అనేకమైన సార్లు మరి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినట్లుగా ఆ యొక్క సంఖ్యాకాండంలో చూసినా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తన పరిశుద్ధతను గురించి వారు ఎట్టి విధంగా ప్రతిస్పందించాలో చెప్తా ఉన్నాడు కదా. నేను పరిశుద్ధుడను, అతి పరిశుద్ధుడును అని దేవుడు తన్ను తానుగా సర్టిఫై చేసుకుంటున్నాడండి కదా. ఈ మాట చెప్పాలంటే కదా ఎంత గట్స్ ఉండాలి కదా. అది నిజంగా పరిశుద్ధుడు గనక ఆయన అట్టి విధంగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అని సెలవిస్తా ఉన్నాడు. ఇంకా మనము చూచినట్లయితే మనకి ఇవ్వబడింది ఏంటండి? అభిషేకము మనకి ఇవ్వబడింది కదా. ఈ అభిషేకం మనల్ని ఏం చేస్తా ఉంది? సమస్తాన్ని గ్రహించినట్లుగా చేస్తా ఉన్నది. ఈ అభిషేకాత్మ మనలోకి రాకపోతే నిజంగా మనకి జ్ఞానము కలగదండి. ఏంటా జ్ఞానము? లోకానికి సంబంధించిన జ్ఞానము కాదు, క్రీస్తు ఎవరో గ్రహించే జ్ఞానం మనం పొందుకోవాలంటే అభిషేకాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటి? ఒకడు నీటి మూలంగా జన్మించినప్పుడు ఆత్మ మూలంగా జన్మించబడతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని మరి అట్టి విధంగా మరి ఆయనను సొంత రక్షకుడుగా చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆత్మ యొక్క లోపలున్న మరి యొక్క పాప పంకిలత్వం అంతా వెళ్ళిపోయిన తర్వాత, మన హృదయం అంతా శుద్ధి చేయబడిన తర్వాత, ఖాళీ చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల అభిషేక రూపంలో ఒక అడ్వాన్స్ గా మన లోపలికి వచ్చేస్తాడండి. అభిషేకం అనేది మనలో ప్రారంభమవుద్ది. పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క కార్యం అనేది మన లోపల ప్రారంభమవుద్ది. అప్పటి నుంచి క్రీస్తుని గురించిన ఆసక్తి, క్రీస్తుని వెంబడించాలన్న తపన,
క్రీస్తు కొరకు జీవించాలనే ఒక అవగాహన మనకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, ఆ అభిషేకము మనం పొందుకోకుండా మనము క్రీస్తును వెంబడించుట అసాధ్యమండి. మన సొంత శక్తి, మన సొంత బలము ద్వారా, మన సొంత జ్ఞానము ద్వారా ప్రభుని వెంబడించాలంటే, మరి ప్రభులో కొనసాగాలంటే అది అసాధ్యమైన పని. మనం నడిపించే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే గనక ఆత్మ దేవుని శక్తి. క్రీస్తు కొరకు జీవించాలి, ఆయన కొరకే బలమైన సాధనంగా జీవించాలనే ఆ తపన, ఆ యొక్క తీవ్రత ఎక్కడి నుంచి వస్తుందంటే అభిషేకము మనలో నుండి పొంగి పొరలే కొలది ఆ అభిషేకము మన లోపల నుంచి అది పెళ్ళుబుకుతా ఉంటది కదా. అంటే దేవుని యొక్క వాక్యము మన లోపల నింపబడే కొలది ఈ అభిషేకము పొంగుతా ఉంటది. అంతేకాదు ఈ విశ్వాసం అనే వరము మనలో వృద్ధి చెందే కొలది మనలో ఈ యొక్క అభిషేకము పొంగి పొర్లుతా ఉంటది. అంతేకాదు మరి ఈ యొక్క ఆత్మ ఈ స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని ఆరాధన చేస్తా ఉంటే మన లోపల అభిషేకము నింపబడతా ఉంటదండి. ఎల్లప్పుడు కూడా ఆత్మ చేత మనము నింపబడాలి. ఈ ఆత్మ ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే గనక మన కడుపులోనే ఒక జీవజల బుగ్గగా పెట్టాడండి. మన కడుపులోనే ఉన్నాయి. ఆ బుగ్గు మన లోపల ఉన్నది. మన లోపల నుండి ఆత్మ జలము ఊరునట్లుగా చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం మనం చదివే కొలది మనం పూడికిపోయిన బావి లాంటి మన హృదయంలో ఉన్న ఆ పాపాలన్నీ కూడా వెలికిపోతావి, బయటకు వచ్చేస్తా ఉంటాయి కదా. ఈ ఆత్మదేవుని మన లోపల వృద్ధి చెందే కొద్ది శరీర కార్యాలు స్పష్టంగా మనకు బయలుపరచబడతా ఉంటాయి. మనలో ఉన్న మురికి, మనలో ఉన్న పాప పంకిలత్వము, మనలో ఉన్నటువంటి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనదో మనకు తెలియకుండానే మనలో నిబిడీకృతమైన కొన్ని పాపపు అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయండి. అభిషేకపు అగ్ని తాకిడి మనము అనుభవించే కొలది, అభిషేకము మన లోపలికి పెనిట్రేట్ అయ్యే కొలది మనము నూతన పరచబడతా ఉంటాము. మనలో ఉన్నటువంటి థింగ్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ భక్తుడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందుకున్నారు కనుక సమస్తము ఎరిగిన వారు. ఈ క్రీస్తులో, ఈ యొక్క క్రైస్తవ యాత్రలో ఈ విజయవంతమైన జీవితం జీవించాలంటే సూత్రము ఇదేనండి. అభిషేకంతో నింపబట్టే. ఎందుకు? క్రీస్తు అభిషిక్తుడు, క్రీస్తు మెస్సయ్య కదా. ఆ క్రీస్తుని మనం పొందుకోకపోతే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడవు. క్రీస్తులో పరిపూర్ణులుగా మనం చేయబడాలంటే ఈ అభిషేకాన్ని మనం పొందుకొని తీరాలి. అభిషేకము, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక ఈ అభిషేకము కదా. మరి రాజులను కూడా అభిషేకించారు. ఎలా అభిషేకించారు? తైలముతో అభిషేకించారు. యాజకులను అభిషేకించారు. ఎలా అభిషేకించారు? తైలముతో అభిషేకించారు. అదెంతో ప్రతిష్ఠితతో కూడిన మరి తైలమది 5 సంభారాలతో వాటన్నిటిని సమపాళ్ళుగా తీసుకొని ద కాస్ట్లీయెస్ట్ థింగ్స్ కదా. ఆ యొక్క ఆ తైలము తయారు చేసే విధానము కూడా పరిశుద్ధతతో కూడిన తైలమది. అది అందులో మరి మేళవించినటువంటి ఆ సంభారాలన్నీ కూడా మరి ఖరీదైనవి, మరి పవిత్రతతో కూడినవి, శ్రేష్టమైనవి. దానితో ఆ యొక్క అభిషేకపు తైలము తయారు చేసేవారు. దానిని ఎవరు పడితే వారు వాడటానికి వీలు లేదు. కనీసం వాసన చూడటానికి కూడా వీలు లేదు. ఆ అభిషేక తైలాన్ని మరి రాజులను, యాజకులను అభిషేకించటానికి మరి వినియోగించారు. ఆ లోకానుసారంగా తయారు చేయబడిన ఆ తైలమే అంత ప్రశస్తంగా, అంత శ్రేష్టంగా సామాన్యులు
వాసన చూడని విధంగా, మరి వాసన చూడకూడని విధంగా, ఇంకా దేనికి ఉపయోగించకూడని విధంగా ఉన్నప్పుడు ఈ అభిషేకాత్మ, మనలో నింపబడే క్రీస్తు ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఇంకా ఎంత ప్రశస్తమైనదో చూడండి కదా. ఈ పరిశుద్ధుని ఆత్మ, మరి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మన లోపల అది ఇంకా ఎంతగా నింపబడుతుందో, అది ఎంత శక్తి కలదో, ఎంత ప్రభావము మహాత్యము కలదో చూడండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక స్థిరపరచబడిన హృదయముతో క్రీస్తును వెంబడించే వారుగా ఉన్నారు. వరదలు వస్తాయి, వానలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి కదా. మరణ పడకలు వస్తాయి, మరణాపాయ పరిస్థితులు వస్తాయి, మన కబళించేటువంటి అనేకమైనవి మన జీవితాలలో మనం ఎదుర్కొంటాము. కానీ లోపలున్న పరిశుద్ధాత్మ శక్తి మన సస్టైన్ చేస్తుందండి, మనం నిలబెడుతుందండి, మనల్ని తొట్టిల్లకుండా చేస్తుంది కదా. 112వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటది, వాడు దుర్వార్తకు భయపడడు. అంటే ఈ లోకము తల్లకిందులైపోతున్న పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేనికి భయపడం, దేనికి బెదరం, అసలు దేనికి కూడా చింతపడము. అంటే మన లోపలున్న అభిషేకపు ఆత్మ మనల్ని ఎంత స్థిరచిత్తులుగా చేస్తుందంటే, మిన్ను విరిగి మీద పడినా కూడా మనము తొట్టిన వారిగా మనల్ని చేసేస్తది. అంతేకాదు, జ్ఞాన సముపార్జన చేత మనలను ముందుకు తోడుకొని పెడుతుంది. క్రీస్తు ఎవరు ఇంకనూ మనము గ్రహించినట్లుగా, ఇంకనూ ఆయన లోతులోకి వెళ్ళినట్లుగా యొక్క వాక్యము మనకి అర్థం చేపిస్తా ఉంటది కదా. అభిషేకాత్మ మరి మరి 7 ఆత్మలు కలిగి ఉంటదండి. మనకు జ్ఞానము సముపార్జన చేసేటువంటి 7 ఆత్మలు కలిగి ఉంటది. 11వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూస్తే గనక ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా ఉంటదంటే, ఎలాగున మనల్ని ఆ సత్యములోకి, సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుందంటే, యెహోవా ఆత్మ 2వ వచనంలో జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు కలిగిన ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. అంటే ఈ యొక్క అభిషేకం మన ఏం చేస్తుందంటే, మన లోపల అది పెరిగే కొద్దీ, అంటే దాని పరిశుద్ధాత్మ యొక్క ఆ పరిమాణము మనలో పెరిగే కొద్దీ, ఆత్మ నింపుదల మనలో జరిగే కొద్దీ మనం చాలా జ్ఞానవంతులం అయిపోతామండి, వివేకవంతులం అయిపోతామండి. అనేకమైన వాటిని వివేచించగలిగిన కృప మనం పొందుకుంటాం. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, మీలో నింపబడే ఆత్మ, మీలో నింపబడే అభిషేకము మరి ఏ విధంగా సహాయం చేస్తుంది మీకు అని ఇక్కడ రాయబడిందంటే, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ మనని ఎంతో జ్ఞానవంతులుగా, ఎంతో వివేకము కలిగిన వారుగా ఈ జీవిత యాత్రలో మనము మరి వచ్చే ఆటుపోట్లను తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే, ఎప్పటికప్పుడు మనలో ఉన్న జ్ఞానాత్మ మనల్ని వివేచింపచేసి ఏ మార్గంలో మనం వెళ్ళాలి, మరి ఏ విధంగా ఈ ఆత్మయాత్రలో ముందుకు వెళ్ళాలో ఆ జ్ఞానము, వివేకము పరిశుద్ధ లేఖనాలలో నుంచి మనకు బోధించబడుద్దండి. అంతేకాదు, మరి ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ కదా. ఆయన ఆలోచన కర్త ఏనాడు, ఆయా సమయాలకి ఆయనే మనకు ఆలోచన దయచేస్తాడు. ఒక విషయం వచ్చింది, ఒక ఇష్యూ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, వెంటనే దేవుడు మనకి ఎంత అద్భుతమైన తలంపులు ఇస్తాడండి, ఎంత అద్భుతమైన ఆలోచనలు ఇస్తాడండి. డూ లైక్ దిస్, బీ లైక్ దిస్, గో లైక్ దిస్. నాకైతే నా జీవితంలో దేవుని యొద్ద నుంచి ఆత్మదేవుని ఇండికేషన్స్ ఎలా వస్తాయంటే, నేను వెళ్ళిన కఠినాతమైన పరిస్థితుల్లో అసలు ఆ ఇండికేషన్స్, దేవుని ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మార్గాలు నాకు ఎంత స్పష్టంగా నాకు ఇట్లా ఎటువంటి థాట్స్ వచ్చేయటం అంటే కదా. దేవుడు చెప్తాడు మరి యెషయా గ్రంథంలోనే
మీ తలంపులు నా తలంపులు వంటివి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అవి ఎంతో ఉన్నతమైన తలంపులు కదా. ఆయన ఆ తలంపులు మనకు ఆయా సమయాలకి అనుగ్రహింప చేస్తాడు. బలమునకు ఆధారమగు ఆత్మ. నువ్వు డసిలిపోయి ఉన్నావా? నువ్వు నీరసపడిపోయి ఉన్నావా? నువ్వు నిరాశ దుఃఖంలోకి వెళ్ళిపోతున్నావా? కృంగిపోయిన స్థితిలో ఉన్న వాడవా? బలహీనులకు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. మనం పడిపోకుండా, కృంగిపోకుండా, మరి ఆ యొక్క లోతులోకి వెళ్లకుండా పరిశుద్ధాత్మ మన బలవంతులుగా చేస్తదండి. మనలో ఉన్న శక్తిహీనతనంతను హరించి వేసి మన లోపల ఒక విశ్వాసాన్ని జనింప చేస్తుంది. తిరిగి బలం పుంజుకోవటానికి, తిరిగి పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. తెలివి, నిజంగా మనం ఎంత తెలివి కలిగిన వారుగా చేయబడతామండి. ప్రతి దానిలో కూడా అసలు మన తెలివి, మన ప్రతిభ, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బెస్ట్ థింగ్స్ అన్ని కూడా బయటకు వస్తా ఉంటాయి. మన లోపల నిబిడీకృతమైనటువంటి ఆ తలాంతులు కదా. ఏదన్నా చేయాలి లోకులు అంటే మనము తెలివి కలిగిన వారుగా మార్చబడతాం కదా. మనలో ఉన్న మందబుద్ధి అంతా పటాపంచలైపోద్ది, అజ్ఞానం అంతా పటాపంచలైపోద్ది. తెలివితో మనం నింపబడతాం, బుద్ధితో మనం నింపబడతాం, జ్ఞానంతో మనం నింపబడతాం, వివేచనాత్మతో మనం నింపబడతాం. ప్రాముఖ్యంగా యెహోవా యందలి భయభక్తులు కలిగిన ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. అంటే దేవునిని ఎలాగన భయభక్తులతో సేవించాలి, అనుదిన జీవిత యాత్రలో ఆయన ఎడల ఎటువంటి భయభక్తులు మనము నిలపాలి అంటే, చాలా సార్లు దేవుడు అంటే చాలా భక్తి కలిగి అబ్బా చాలా భక్తిగా ఉంటాం, భయం లేకుండా మనం జీవిస్తాం. భయం లేకపోవటం అంటే వాక్యానుసారంగా జీవించకపోవటం. ఇదిగో వాక్యం ఇలా సెలవిస్తున్నది. ఆ వాక్యానుసారంగా జీవించకపోవటమే మరి భయం లేకపోవటం. భక్తి లేకపోవటం అంటే మరి అనుదినంగా మనం దేవుణ్ణి సేవించాలి. పొద్దున్నే లేవాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి కదా, వాక్యం చదువుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి కదా, ఇటు విధంగా గొంతెత్తి పాటలు పాడాలి కదా. ఆ భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. కానీ మనకున్నటువంటి ఈ డే టు డే బిజీ లైఫ్ లో అసలు దేవుణ్ణే మర్చిపోతున్నాం కదా. కుటుంబానికి మరి 7 వారాల కుడికి పెడుతున్నాం. వాళ్ళు ఏమంటారంటే అసలు వాళ్ళకి ఆ ఉద్యోగ బాధ్యతల్లో పిల్లల్ని పట్టించుకోవడానికి టైం కుదరలేదంట, దేవునితో నడవటానికి కూడా వారికి టైం కుదరలేదంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవ కుటుంబాలు ఎంతగా లోకంలో కలిసిపోయినాయి ప్రభువా. నీకు సమయమే లేకుండా అయిపోయిందా? బిడ్డలను భయభక్తుల్లో పెంచటానికి మరి వీలు కాకపోయిందా? అంటే వారు ఎన్ని గంటలు ఉద్యోగం చేశారు, ఎన్ని మరి రోజులో ఎంత సమయము ఉద్యోగ విధులకు వినియోగించారు? 8 గంటల డ్యూటీ అనుకుందాం, 10 to 5 అనుకుందాం. మరి ముందు 1 గంట, లేక ముందు 2 గంటలు, వెనక 2 గంటలు, 10, 12 గంటలు అనుకుందాం. మరి మిగతా 24 గంటలు మరో 12 గంటలు ఉన్నాయి కదా. ఆ 12 గంటల్లో దేవుని స్మరించడానికి ఒక 10 నిమిషాలు దొరకలేదా? దేవునిలో జీవించడానికి ఒక హాఫ్ అన్ అవర్ దొరకలేదా? బిడ్డల శ్రద్ధ తీసుకొని వారిలో దేవుని బీజాలు విత్తటానికి సమయమే దొరకలేదా కదా. అంటే ఈ యొక్క అభిషేకాత్మ అనుభవం లేకపోవటం వలన ఆ యెహోవా యందు భయభక్తులు నిలిపే ఆత్మను వారు పొందుకోలేకపోయారు. దేవునిలో భయము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, ఆయనలో మనము వేరు పారాలనే ఆ ఉద్దేశమే లేని విధంగా నామకార్థంలోకి మన క్రైస్తత్వం వెళ్ళిపోతున్నది కదా. మరి అన్యుడు అనేవాడు ఒక మొక్కేసుకుంటాడు, ఒక దండం పెట్టేసుకుంటాడు. ఎక్కడ గుడి కనపడితే మనకు దండం పెట్టేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు, అవునా కాదా? మరి మనము ఏ విధంగా ప్రభుని స్మరిస్తున్నాము, సేవిస్తున్నాము, మరి ఆయనలో కొనసాగుతున్నాము. ఈ అభిషేకము పరిశుద్ధుని వలన మీరు అభిషేకము పొందిన వారు గనక సమస్తము ఎరిగిన వారు. కొంచెము కాదండి, మరి సమస్తము కూడా
మనకు బయలుపరచబడతా ఉంటది. మరుగైన విషయాలు మనకు బయలుపరచబడతా ఉంటాయి. మర్మముగా ఉన్న విషయాలు మన జీవితం గురించే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు బయలుపరచబడతా ఉంటాయి. కనుక మీరు సమస్తమును ఎరుగుదురు. దేవుడెవరో మీరు ఎరుగుతారు. ఆ దేవుని కార్యాలేంటో మీరు ఎరుగుతారు. రాయబడిన వాక్యం ఏంటో మీరు ఎరుగుతారు. ఆ వాక్యాలు ఉన్న విషయాలేంటో మీరు ఎరుగుతారు. ఇవన్నీ మీరు ఎరగాలంటే మీకు ఏం కావాలండి? అభిషేకము కావాలి. రక్షణ పొందుకొని అక్కడే ఆగిపోకండి. యేసు అనే వ్యక్తిని మాత్రమే, ఆ రక్షకుడిని, పాప క్షమాపణ దయచేసిన ఆ వ్యక్తిని పొందుకొని మీరు అక్కడ ఆగిపోకండి. ఆ వ్యక్తితో పాటుగా బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళి అభిషేకాత్మను కూడా మీరు పొందుకోండి. అభిషేకము, ఆ అభిషేకాత్మనిచ్చే ఆ క్రీస్తుని మన హృదయాల్లోకి మనము తీసుకున్నప్పుడు ఈ అభిషేకము ద్వారా మనము సమస్తము ఎరిగిన వారుగా మార్చబడతాము. ఆరోగ్యం వచ్చుది కదా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆరోగ్యములో నువ్వు వర్ధిల్లు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు మరి ఆ ఆరోగ్య పరిస్థితులనే కాదు, ఆర్థిక పరిస్థితుల్లో వర్ధిల్లు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతూ నువ్వు సౌఖ్యంగా జీవించు. మూలము ఏమైనది? మన ప్రాణాత్మ దేహాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మన జీవితము ఆరోగ్యకరంగా ఉండాలన్నా, మన జీవితము ఫలభరితంగా ఉండాలన్నా, మన జీవితము పరిశుద్ధతలో కొనసాగాలన్నా, మనము జ్ఞానవంతులుగా, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారుగా ముందుకు కొనసాగాలన్నా, ఆయనలో స్థిర చిత్రులమై తొట్టిన వారంగా ముందుకు కొనసాగాలన్నా కావాల్సింది ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. క్రీస్తు ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు ఈ అభిషేకము మనలో ఇనుమడిస్తుంది. అభిషేకము ద్వారా సమస్తము మనము జయించిన వారుగా చేయబడతాం. 10వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కని మాట ఉందండి. నీ కాడి బలిసినందున మరి నీ మీద ఉన్న కట్లు, బంధకాలు తెగిపోయినాయి అంటాడు. అంటే ఎప్పుడైతే ఈ అభిషేకాత్మ మనలో ఇనుమడిస్తుందో అప్పుడేమైపోద్దంటే మన మీద ఉన్న ఆటంకాలన్నీ కూడా, మన జీవితాల మీద ఉన్న ప్రతిబంధకాలైనా కూడా, మన జీవితాన్ని మరి ఏలుతున్న దుష్టుని ప్రభావం అంతా కూడా నిర్మూలన చేయబడాలంటే మన మీద కట్టబడిన ఆ దుష్టుని యొక్క ప్రభావము, వాడి కట్లు బంధకాలు మన మీద నుంచి తీసివేయబడాలంటే ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడను, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడను. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడదు. వెన్ యు ఆర్ బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, ద ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితం మీద ఉన్న ప్రతి కాడి, ప్రతి ఆటంకము, ప్రతి బంధకము, ప్రతి అనారోగ్యము, ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఈ కాడిమాని మోకులన్నీ కూడా మన మీద నుంచి విరగొట్టబడతాయి. హల్లెలూయా. అభిషేకము మనలో పొంగి పొరలి ప్రవహించును గాక. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడును గాక. మన మీద ఉన్న సమస్తమైన వ్యతిరేకతలు కాల్చివేయబడును గాక. ప్రతి చాడిమాను మోకు, మన మీద పెట్టబడిన అదృష్టుని ప్రభావము యేసు అగ్నిలో కాలిపోవును గాక. ఇప్పుడే మనందరి మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగివచ్చును గాక. మన లోపల అభిషేకము పొంగి పొర్లి ప్రవహించును గాక. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందుకుని ఉన్నవారు గనక మీరు సమస్తమును ఎరుగుదురు. ఈ వాక్యము వాగ్దానంగా మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్.